సకల స్తోత్రాలు మరియు ప్రశంసలు అల్లాహ్కే చెల్లుతాయి. ఆయనే సకల లోకాలకు ప్రభువు. మనం ఆయనను స్తుతిస్తాము, ఆయన సహాయాన్ని మరియు క్షమాపణను వేడుకుంటాము. శాంతి మరియు శుభాలు మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబంపై, ఆయన అనుచరులపై మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై ఉండుగాక. ప్రియమైన సహోదర సహోదరీలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సూరాల అర్థం తెలుసుకుందాం అనే మా సిరీస్కు మీకు తిరిగి స్వాగతం. ఇక్కడ మనం ఖురాన్ యొక్క అర్థాలను సరళమైన భాషలో అన్వేషిస్తాము, తద్వారా మనలో ప్రతి ఒక్కరూ అల్లాహ్ మాటలతో నిజంగా కనెక్ట్ అవ్వగలరు. ఈరోజు చాలామంది ప్రజలు పూర్తిగా విస్మరించే ఒక విషయం గురించి మాట్లాడే సూరాను మనం పరిశీలిస్తున్నాము. ఇది ఒక లోతైన సత్యాన్ని మనకు బోధించే సూరా. ఇస్లాం అనేది కేవలం ఆచార ప్రార్థనలు మరియు ఆరాధనల గురించి మాత్రమే కాదు. ఇది సమానంగా దయ, ఇతరులకు సహాయం చేయడం, అనాథలను చూసుకోవడం, పేదలకు ఆహారం ఇవ్వడం మరియు మన హృదయాలలో సంపూర్ణమైన చిత్తశుద్ధిని కలిగి ఉండటం గురించి కూడా. ఇదే సూరహ్ అల్-మాఉన్. సూరహ్ అల్-మాఉన్ అనేది మక్కీ సూరా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వ మిషన్ యొక్క ప్రారంభ సంవత్సరాల్లో మక్కాలో అవతరించింది. ఈ సూరాను నిజంగా అర్థం చేసుకోవడానికి మనం ఆనాటి మక్కాను ఊహించుకోవాలి. అది సంపన్నమైన, సందడిగా ఉండే వ్యాపార నగరం. ఖురైష్ ప్రముఖ నాయకులు అపారమైన సంపదను, శక్తివంతమైన వ్యాపారాలను మరియు ఉన్నత సామాజిక హోదాను కలిగి ఉన్నారు. కాని ఆ మెరిసే సంపద వెనుక ఒక కఠినమైన వాస్తవం దాగి ఉంది. సమాజం దాదాపు పూర్తిగా గోత్రాల అహంకారంపై నిర్మించబడింది. మీరు పేదవారైతే మీరు ఎవరికీ కనిపించరు. మీరు అనాథ అయితే మీరు తరచుగా దుర్వినియోగానికి గురవుతారు మరియు మీ హక్కులను లాక్కోవడం జరుగుతుంది. ధనికులు బలహీనులను తక్కువగా చూసేవారు, డబ్బు తమను అధికులుగా చేసిందని నమ్మేవారు. దిగ్భ్రాంతికరంగా, కొందరు సమాజంలో గౌరవం పొందడం కోసమే బహిరంగంగా ఆరాధనలు చేసేవారు, కాని వారి హృదయాలు మాత్రం కరుణకు దూరంగా ఖాళీగా ఉండేవి. ఈ కపటత్వాన్ని బహిర్గతం చేయడానికి అల్లాహ్ సూరహ్ అల్-మాఉన్ను అవతరింపజేశాడు. నిజమైన విశ్వాసం అనేది కేవలం మాటల కలయిక కాదని, మనం ప్రజలను ఎలా చూస్తాం అనేదాని ద్వారా అది క్రియాశీలంగా నిరూపించబడుతుందని బోధించడానికి ఇది వచ్చింది. ఈ సూరా ఒక శక్తివంతమైన ప్రారంభ ప్రశ్నను అడుగుతుంది. పరలోక జవాబుదారీతనాన్ని మరియు తీర్పు దినాన్న నిజంగా నమ్మే వ్యక్తి యొక్క అంతిమ సంకేతం ఏమిటి? సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఇది కేవలం వారి సిద్ధాంతం మాత్రమే కాదు, ఇది వారి సహానుభూతి. ఆయత్ 1. అరా ఐతల్లజీ యుకజ్జిబు బిద్దీన్. తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిని ఆకర్షించినట్లుగా అల్లాహ్ మన దృష్టిని ఆకర్షించడానికి ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాడు. తన పనులకు ఎటువంటి శాశ్వత పరిణామాలు ఉండవన్నట్లుగా జీవించే వ్యక్తి యొక్క జీవనశైలిని నిశితంగా పరిశీలించమని ఆయన మనల్ని అడుగుతున్నాడు. రోజువారీ జీవితంలో ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్నారని తెలిసినప్పుడు మరియు మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్నప్పుడు మన ప్రవర్తన ఎలా మారుతుందో ఆలోచించండి. తీర్పు దినాన్ని నిజంగా నమ్మే వ్యక్తి నిరంతర అంతర్గత జవాబుదారీతనంతో వ్యవహరిస్తాడు. అతను వ్యాపార ఒప్పందంపై సంతకం చేస్తున్నా, తన జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నా, లేదా తనకు తిరిగి ఏమీ ఇవ్వలేని వ్యక్తితో వ్యవహరిస్తున్నా. ఈ ఆయత్ మనల్ని అడుగుతోంది, మనం నిజంగా ప్రతిదానికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నట్లుగా జీవిస్తున్నామా, లేదా మనకు ఎలాంటి జవాబుదారీతనం లేదన్నట్లుగా నిశ్శబ్దంగా జీవించడం ప్రారంభించామా? ఆయత్ 2. ఫజాలికల్లజీ యదుల్ యతీం. అతనే అనాథను నెట్టివేసేవాడు. అల్లాహ్ విశ్వాస నిరాకరణను ఒక నోటి మాట ద్వారా కాకుండా ఒక శారీరక చర్య ద్వారా నిర్వచించడాన్ని గమనించండి. అరబిక్ పదం యదు అంటే కఠినంగా తిరస్కరించడం, కోపంతో పక్కకు తోసేయడం. ఇది అనాథలు ఉన్నారనే విషయాన్ని కేవలం మరచిపోయే వ్యక్తి కాదు, ఇది వారిని అసహ్యంతో చురుకుగా దూరంగా నెట్టివేసే వ్యక్తి. రోజువారీ జీవితంలో ఇది మన చుట్టూ ఉన్న అత్యంత బలహీనమైన వ్యక్తులను, సంరక్షకులు లేదా మద్దతుదారులు లేని వారిని మనం ఎలా చూస్తున్నామో గమనించేలా చేస్తుంది. మనం వారి పట్ల ఓపిక కోల్పోతున్నామా? వారిని ఒక భారంగా చూస్తున్నామా? తిరిగి పోరాడలేని వారి పట్ల మన ప్రవర్తన,
అల్లాహ్తో మనకున్న బంధానికి ప్రత్యక్షార్థం లాంటిదని ఖురాన్ మనకు గుర్తు చేస్తోంది. ఆయత్ 3. వలా యహుద్దూ అలాత్మిల్ మిస్కీన్. మరియు పేదలకు ఆహారం ఇవ్వమని ప్రోత్సహించనివాడు. ఈ వ్యక్తి హృదయం ఎంతగా కఠినంగా మారిపోయిందంటే వారు స్వయంగా దానం చేయడానికి నిరాకరించడమే కాకుండా ఇతరులను కూడా సహాయం చేయడానికి ప్రోత్సహించరు. వారు పూర్తిగా ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా ఉంటారు. వారు దానిని ప్రస్తావించరు, సహాయక చర్యలను ఏర్పాటు చేయరు మరియు తమ సమాజంలోని ఆకలితో ఉన్నవారు తింటున్నారా లేదా ఆకలితో అలమటిస్తున్నారా అనేదానిని పట్టించుకోరు. రోజువారీ జీవితంలో నేను వ్యక్తిగతంగా ఏ పేదవాడికి హాని చేయలేదు, కాబట్టి నేను బాగానే ఉన్నాను అని మనకు మనం చెప్పుకోవడం చాలా సులభం. కానీ ఈ ఆయత్ ఆ ప్రమాణాన్ని మరింత పెంచుతుంది. కేవలం ఉదాసీనత, పట్టించుకోకపోవడం పట్ల అల్లాహ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. మన కుటుంబాలలో మరియు పని ప్రదేశాలలో దానధర్మాలను ప్రోత్సహించడానికి మనం మన స్వరాన్ని, మన ప్రభావాన్ని లేదా మన వేదికలను ఉపయోగించకపోతే మన నిశ్శబ్దమే ఆ సమస్యలో ఒక భాగమవుతుంది. ఆయత్ 4 మరియు 5. ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లజీన హూమ్ అన్ సలాతిహిం సాహూన్. అయితే ఆ నమాజీలకు వినాశనం తప్పదు. ఎవరైతే తమ నమాజ్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారో. చాలా మందిని అంతరంగాన్ని కదిలించే ఆయత్ ఇది. అల్లాహ్ నమాజ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసేవారికి వినాశనం అని అనడం లేదు. ఆయన నమాజ్ చదివినప్పటికీ సాహూన్, అజాగ్రత్తగా, పరధ్యానంగా, కేవలం ఒక ఆచారంగా ముగించేవారు గా ఉన్నవారికి వినాశనం అని చెప్తున్నాడు. వారి శరీరాలు సాష్టాంగ నమస్కారం, సజ్దా లో ఉన్నాయి, కానీ వారి మనస్సులు మాత్రం ఫోన్లను స్క్రోల్ చేయడం, పని గురించి ఆలోచించడం లేదా దానిని త్వరగా ముగించాలనే తొందరలో ఉన్నాయి. రోజువారీ జీవితంలో ఆచరించే ముస్లింలకు ఇది ఒక బలమైన మేల్కొలుపు పిలుపు. మన బాహ్య ఆచారాలను, ఖచ్చితమైన భంగిమ, పఠన నియమాలను మెరుగుపరచడంలో మనం సులభంగా మునిగిపోవచ్చు, కాని అవసరంలో ఉన్నవారి పట్ల మన హృదయాలను రాయిలా చల్లగా ఉంచుతాము. నమాజ్ అనేది దైనందిన జీవితానికి సంబంధం లేని ఒక ప్రైవేట్ బుడగ కాదు. మన నమాజ్ మన క్యారెక్టర్ను, నడవడికను మృదువుగా మార్చకపోతే మనలో ఏదో ప్రాథమిక లోపం ఉన్నట్లే. ఆయత్ 6 మరియు 7. అల్లజీన హూమ్ యురావున్ వయమ్నౌనల్ మౌన్. ఎవరైతే కేవలం ప్రదర్శన కొరకు నమాజ్ చేస్తారో మరియు చిన్నపాటి సహాయాన్ని కూడా నిరాకరిస్తారో. ఇది ఆధ్యాత్మిక వ్యాధిని, రియా, ప్రదర్శన బుద్ధి యొక్క లోతైన స్థాయికి తీసుకెళ్తుంది. ఈ వ్యక్తులు సామాజిక హోదా కోసం తమ ఆరాధనను ఒక ప్రదర్శనగా మారుస్తారు. మరియు వారి విశ్వాసం పైపైన మాత్రమే ఉన్నందున ఈ సూరాకు పేరు తెచ్చిన పదంతో ఇది ముగుస్తుంది. మౌన్. ఇది పొరుగువారికి చేసే చిన్న, రోజువారీ సహాయ వస్తువులను సూచిస్తుంది. పరువు తెచ్చుకున్న సాధనం కావచ్చు, కప్పు పంచదార కావచ్చు, లేదా సహాయం చేయడానికి ఒక చేయి కావచ్చు. వారు కనీస చిన్నపాటి దయను కూడా చూపించడానికి నిరాకరిస్తారు. రోజువారీ జీవితంలో ఈ సూరా అత్యంత ఆచరణాత్మకమైన నోట్తో ముగుస్తుంది. మీరు మల్టీమిలియన్ డాలర్ల భవనాన్ని విరాళంగా ఇచ్చారా అని ఇది అడగదు. మీ పొరుగువారికి నిచ్చెన అరువు ఇస్తారా, అత్యవసర పరిస్థితిలో మీ వైఫై పాస్వర్డ్ను షేర్ చేస్తారా లేదా తోటి ఉద్యోగికి సహాయం చేస్తారా అని అడుగుతుంది. నిజమైన విశ్వాసం రోజువారీ ఉదారత యొక్క చిన్న, ఆడంబరం లేని క్షణాలలో వ్యక్తమవుతుంది. సూరా అల్మౌన్ యొక్క శక్తివంతమైన పాఠం. ఈ సూరా ఎంత అందంగా నిర్మించబడిందో చూడండి. ఇది విశ్వాస నిరాశకుని గురించి అడగడం ద్వారా ప్రారంభమవుతుంది. ఇది ఆ నిరాకరణను, నేరుగా అనాథలను దుర్వినియోగం చేయడం మరియు పేదలను నిర్లక్ష్యం చేయడంతో ముడిపెడుతుంది. ఆపై ఇది నేరుగా నమాజ్ చేసే విశ్వాసుల వైపు మళ్లుతుంది. మన ప్రార్థనలు అల్లాహ్ సృష్టి పట్ల కరుణగా మారకపోతే ఆయన దృష్టిలో అవి చెల్లవని మనల్ని హెచ్చరిస్తుంది. విశ్వాసం అనేది మీ నాలుకతో చెప్పే కేవలం ఒక ప్రకటన కాదు అని అల్లాహ్ మనకు బోధిస్తున్నాడు. ఎవరూ లేని అనాథను మీరు ఎలా చూస్తారు? తిరిగి ఇవ్వడానికి ఏమీ లేని పేదవాడిని ఎలా చూస్తారు మరియు కేవలం కప్పు పంచదార అవసరమైన పొరుగువారిని ఎలా చూస్తారు అనేదానిలో అది కనిపించాలి. ఒక వ్యక్తి రోజుకు 5 సార్లు నమాజ్ చేయవచ్చు, కానీ అతని నమాజ్ అతని చేతులకు,
అతని వాలెట్కు లేదా తనకు తిరిగి చెల్లించలేని ప్రజల పట్ల అతని సహనానికి చేరకపోతే అతను ఈ పరీక్షలో విఫలమైనట్లే. సూరా అల్-మౌన్ చిన్నదైనప్పటికీ ఇది మొత్తం ఖురాన్లో అత్యంత ప్రత్యక్ష క్యారెక్టర్ చెక్ నడవడికను పరీక్షించే సూరాలలో ఒకటి. ఇది ఎవరినీ ఆచారం వెనుక దాక్కోనివ్వదు. ఇది అడుగుతుంది, ప్రపంచానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఉన్న కాని అల్లాహ్కు అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రజలను మీరు చూసే విధానాన్ని మీ ఆరాధన మారుస్తోందా? ప్రియమైన సహోదర సహోదరీలారా, సూరా అల్-మౌన్ మనకు బోధించేది ఏంటంటే, విశ్వాసం అనేది కేవలం మనం చెప్పే మాటలలో లేదు. విశ్వాసం అనేది ఇందులో కనిపిస్తుంది. మనం అనాథలను ఎలా చూస్తాము? మనం పేదలకు ఎలా సహాయం చేస్తాము? మనం నమాజ్లో ఎంత నిష్కపటంగా ఉన్నాము? మరియు ఇతరులకు సహాయం చేయడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాము? ఒక వ్యక్తి పైకి ధార్మికంగా కనిపించవచ్చు, కానీ అల్లాహ్ హృదయాన్ని చూస్తాడు. మరియు అల్లాహ్ మనం ఆయన సృష్టిని ఎలా చూస్తామో గమనిస్తాడు. మన ఆరాధన మన క్యారెక్టర్ను మార్చేలా ఉండేలా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. కరుణ, ఉదారత మరియు చిత్తశుద్ధికి పేరుగాంచిన వ్యక్తులుగా మనం మారుదాం. అల్లాహ్ మనల్ని నిండు హృదయంతో నమాజ్ చేసేవారిగా, అవసరంలో ఉన్నవారిని లోతుగా పట్టించుకునేవారిగా మరియు ఆయన అంతిమ ప్రసన్నతను పొందేవారిగా చేయుగాక. ఆమీన్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.